పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో మోడల్ సోలార్ గ్రామ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. ఇక సోలార్ విద్యుత్ యొక్క ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఆక్రమించిన కబ్జాదారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అట్టి భూమిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు అందజేస్తామన్నారు మంత్రి అడ్డూరి. ఇక ప్రభుత్వ భూములు వివరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రత్యేకంగా ఆడియో గారు మా ప్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా. ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెలల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అంశాల లోపల ఈ ధర్మారం మండలానికి ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నరసింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, కిలావనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల లోపల ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి భూముల మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారం మిగిలిన ప్రభుత్వ భూములు ఇద్దాం. ఎవరైతే ఎందుకంటే గత 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి బేనామీల మీద భూములు కబ్జా చేసినోడు ఎంత పెద్దోడైనా కానీ ఆయన కాగితం ఖచ్చితంగా రద్దు చేస్తా. ఆ భూమి పేదాలు